శాంతి. ఈరోజు మురళి 28/3/2021, డివైస్ డేట్ 27/11/87. बेहद के वैरागी ही सच्चे राज ऋषि, अनंतమైన वैरागिये सत्यమైన राज ऋषि. आज बाप दादा सर्व राज ऋषियों की दरबार को देख रहे हैं. ఈరోజు బాప్ దాదా సర్వ రాజఋషుల యొక్క దర్బార్ చూస్తున్నారు. सारे कल्प में राजाओं की दरबार अनेक बार लगती है, लेकिन ये राजऋषियों की दरबार इस संगम युग पर ही लगती है. మొత్తం కల్పంలో రాజుల యొక్క దర్బారు ఎన్నోసార్లు ఏర్పడుతుంది, అనేక మార్లు. కానీ ఈ రాజఋషుల యొక్క దర్బారు ఈ సంగమ యుగంలోనే ఏర్పడుతుంది. రాజా भी हो, ఋషి भी हो. మీరు రాజా కూడా అయ్యారు మరియు ఋషి కూడా అయ్యారు. మీరు ये विशेषता इस समय की इस दरबार की गाई हुई है. ఈ విశేషత ఈ సమయం యొక్క ఈ దర్బార్ నుండే గాయనం ప్రారంభమైంది. एक तरफ राजा ही अर्थात सर्व प्राप्तियों के अधिकारी और दूसरी तरफ ऋषि अर्थात बेहद के वैराग्य वृत्ति वाले. ఒకవైపు రాజ్యం అంటే సర్వప్రాప్తుల యొక్క అధికారులు మరియు రెండో వైపు ఋషి అంటే అనంతమైన వైరాగ్య వృత్తి ఉండేవారు. एक तरफ सर्व प्राप्ति के अधिकार का नशा और दूसरी तरफ बेहद के वैराग्य का अलौकिक नशा. రజా అంటే ఏంటి? ఒకవైపు సర్వ ప్రాప్తుల యొక్క అధికారము యొక్క నశ, రెండో వైపు ఋషి అంటే ఏంటి? అనంతమైన వైరాగ్యం యొక్క అలౌకికమైన నశ. जितना ही श्रेष्ठ भाग्य उतना ही श्रेष्ठ त्याग. రజా అంటే ఏంటి? భాగ్యం. ఎంత శ్రేష్ఠ భాగ్యం ఉందో ఒకవైపు. ఋషి అంటే ఏంటి? త్యాగం. అంతే శ్రేష్టమైన త్యాగం. दोनों का बैलेंस, రెండింటి బ్యాలెన్స్. इसको कहते, దీన్ని ఏమంటారు? राज ऋषि. ऐसे राज ऋषि बच्चों का बैलेंस देख रहे थे. अभी अभी अधिकारीपन का नशा और अभी अभी वैराग्य वृत्ति का नशा. इस प्रैक्टिस में कहाँ तक स्थित हो सकते, अर्थात दोनों स्थितियों का समान अभ्यास कहाँ तक कर रहे, ये చెక్ कर रहे थे. ఇలాంటి రాజఋషి పిల్లల యొక్క బ్యాలెన్స్ ఎంతవరకు ఉంది? ఇప్పుడిప్పుడే అధికారి స్థితి యొక్క నశ, ఇప్పుడిప్పుడే వైరాగ్య వృత్తి యొక్క నశ, ఎంతవరకు ఈ అభ్యాసంలో స్థితులు అవ్వగలుగుతున్నారు, ఇది చెక్ చేస్తున్నారు బాబా. नंबरवार अभ्यासी तो सब बच्चे है ही, लेकिन समय प्रमाण इन दोनों अभ्यास को और ही ज्यादा से ज्यादा बढ़ाते चलो. నంబర్ వారుగా అభ్యాసిగా ఉన్నారు పిల్లలందరూ, కానీ సమయానుసారం ఈ రెండు అభ్యాసాలు ఇంకా ఎక్కువ పెంచుకుంటూ వెళ్ళండి. बेहद के वैराग्य वृत्ति का अर्थ ही है वैराग्य, अर्थात किनारा करना नहीं, लेकिन सर्व प्राप्ति होते हुए भी हद की आकर्षण मन को व बुद्धि को आकर्षण में नहीं लावे. అనంతమైన వైరాగ్య వృత్తి అంటే అర్థమే, వైరాగ్యం అంటే వదిలేయడము అనేది కాదు, కానీ సర్వ ప్రాప్తులు అనుభవిస్తూ కూడా, అన్ని ప్రాప్తులు ఉంటూ కూడా వాటిపైన హద్దులో ఉన్న ఆకర్షణ ఉండకూడదు. హద్దులో ఉన్న ఆకర్షణ అనేది మనస్సు బుద్ధిని ఆకర్షణలో తీసుకురాకూడదు. बेहद अर्थात मैं संपूर्ण संपन्न आत्मा बाप समान सदा सर्व कर्मेंद्रियों की राज्य अधिकारी, इन सूक्ष्म शक्तियों मन बुद्धि संस्कार के भी अधिकारी, संकल्प मात्र भी अधीनता ना हो. అనంతమైన అంటే నేను సంపూర్ణ సంపన్న ఆత్మను, బాబా సమానముగా సదా కర్మేంద్రియాలపైన రాజ్యాధికారిని. ఈ సూక్ష్మ శక్తులు మనస్సు బుద్ధి సంస్కారం పైన కూడా నేను అధికారిని. రాజా అంటే ఇదే కదా. సంకల్ప మాత్రం కూడా ఇక్కడ ఆధీనత అనేది ఉండకూడదు. ఇసుకైతే రాజ ఋషి అర్థాత్ బేహద్కి వైరాగ్య వృత్తి. దీనినే రాజ ఋషి అని చెప్తారు.
చెప్తారంటే అనంతమైన వైరాగ్య వృత్తి. ఏ పురాनी देह व देह की पुरानी दुनिया व व्यक्त भाव वैभवों का भाव इन सब आकर्षणों से सदा और सहज दूर रहने वाले. అలాగే దీన్ని రాజ ఋషి అని చెప్తారు. రాజ ఋషి అంటే అనంతమైన వైరాగ్య వృత్తి కలిగి ఉండడము. పాత దేహము, దేహం యొక్క పాత ప్రపంచము, వ్యక్త భావము, వైభవాల యొక్క భావన, ఈ ఆకర్షణలన్నింటి నుండి సదా మరియు సహజంగా దూరంగా ఉండేవారే రాజ ఋషి. जैसे साइंस की शक्ति धरने की आकर्षण से परे कर लेती है, ऐसे साइलेंस की शक्ति इन सभाति के आकर्षणों से दूर ले जाती है. సైన్స్ శక్తి ధరణి యొక్క ఆకర్షణ నుండి ఎవరినైనా దూరంగా తీసుకెళ్ళగలదు కదా. మరి సైలెన్స్ శక్తి ఈ ఆకర్షణలన్నింటి నుండి దూరంగా తీసుకెళ్ళిపోతుంది. వ్యక్తి, వైభవాలు, ప్రపంచం యొక్క ఆకర్షణ, దేహం యొక్క ఆకర్షణ నుండి. इसको कहते हैं संपूर्ण संपन्न बाप समान స్థితి. దీన్ని సంపూర్ణ సంపన్న బాప్ సమాన్ స్థితి అని చెప్తారు. तो ऐसी స్థితి కి అభ్యాసి బని हूँ. ఇటువంటి స్థితికి అభ్యాసిగా తయారయ్యారా. स्थूल कर्मेंद्रियां ये तो बहुत मोटी बात है. कर्मेंद्रिय चेत बनना ये फिर भी सहज है, लेकिन मन बुद्धि संस्कार इन सूक्ष्म शक्तियों पर विजयी बनना ये सूक्ष्म अभ्यास है. స్థూల కర్మేంద్రియాలు మూట విషయం. కర్మేంద్రియ జీతులు అవ్వడం ఇది సహజమే. ముట్టగా బయట ఉండే శారీరక కర్మేంద్రియాల మీద జీతులు అవటం, గెలవటం. కానీ లోపల ఉన్నటువంటి మనస్సు, బుద్ధి, సంస్కారం ఈ సూక్ష్మ శక్తులపైన విజయిగా కావటానికి సూక్ష్మమైన అభ్యాసం ఉండాలి. जिस समय जो संकल्प जो संस्कार इमर्ज करने चाहे वही संकल्प वही संस्कार सहज अपना सके, इसको कहते सूक्ष्म शक्तियों पर विजय अर्थात राज ऋषि स्थिति. ये సమయంలో ఏ సంకల్పం ఇమర్జ్ కావాలో ఆ సంకల్పం, ఏ సమయంలో ఏ సంస్కారం ఇమర్జ్ కావాలంటే ఆ సంస్కారం ధారణ చేయగలగాలి. ఇదే సూక్ష్మ శక్తులపైన విజయము అంటారు రాజ ఋషి స్థితిని. जैसे स्थूल कर्मेंद्रियों को ऑर्डर करते कि ये करो ये ना करो, हाथ नीचे करो ऊपर करो तो ऊपर हो जाता है ना. ऐसे संकल्प और संस्कार और निर्णय शक्ति बुद्धि ऐसे ही ऑर्डर पर चले. ఎలాగైతే స్థూల కర్మేంద్రియాలకు మీరు ఆర్డర్ ఇస్తే ఇది చెయ్యు ఇది చెయ్యొద్దు, చేతులు కిందకు దించండి, పైకెత్తండి అంటే మన కంట్రోల్లో నడుస్తున్నాయి కదా. చేతులు ఎత్తండి అంటే ఎత్తుతారు, దించండి అంటే దించుతారు. స్థూల కర్మేంద్రియాల పైన మన అదుపు ఉంది. అలాగే సంకల్పం మరియు సంస్కారం ఇంకా నిర్ణయ శక్తి అంటే బుద్ధి, మనం ఆర్డర్ ఎలా ఇస్తే అలా నడవాలి. आत्मा अर्थात राजा मन को अर्थात संकल्प शक्ति को ऑर्डर करे कि अभी अभी एकाग्रचित हो जाओ, एक संकल्प में स्थित हो जाओ. तो राजा का ऑर्डर उसी घड़ी उसी प्रकार से मानना यह है राज्य अधिकारी की निशानी. మీరు ఆత్మ రాజా మనస్సుకి సంకల్ప శక్తికి ఆర్డర్ ఇస్తే ఇప్పుడిప్పుడే ఏకాగ్రచిత్తంగా అయిపో అని మనస్సుకి మీరు ఆర్డర్ ఇస్తే ఒకే సంకల్పంలో స్థితి అయిపో అని రాజా అయిన మీ ఆర్డర్ అదే క్షణము మన్నించాలి, స్థితి అయిపోవాలి మనస్సు ఆ స్థితిలో. ఇది రాజా అధికారి యొక్క చిహ్నము. ऐसा नहीं कि 3-4 मिनट के अभ्यास बाद मन माने या एकाग्रता के बजाय हलचल के बाद एकाग्र बने, इसको क्या कहेंगे? अधिकारी कहेंगे. 3 నిమిషాలు 4 నిమిషాల అభ్యాసము చేసింది ఏకాగ్రత తెచ్చుకున్న తర్వాత అంటే మొదటి 3-4 నిమిషాలు అలజడిలో ఉండి తర్వాత ఏకాగ్రం అయితే ఏమంటారు?
మీ మనస్సు మీద अधिकारीना? तो ऐसे चेकिंग करो क्योंकि पहले से ही सुनना आया है कि अंतिम समय के अंतिम रिजल्ट का समय 1 सेकंड का क्वेश्चन एक ही होगा। इन सूक्ष्म शक्तियों की अधिकारी बनने का अभ्यास अगर नहीं होगा, अर्थात आपका मन आप राजा का ऑर्डर 1 घड़ी के बजाय 3 घड़ियों में मानता है तो राज्य अधिकारी कहलाएंगे। वह 1 सेकंड के अंतिम पेपर में पास होंगे। कितने मार्क्स मिलेंगे? బాబా చెప్తున్నారు, దీని ఆధారంగా చెక్ చేసుకోండి. ఎందుకంటే అంతిమ సమయంలో అంతిమ రిజల్ట్ వచ్చే సమయం అయితే 1 సెకండే ఉంటది. 1 సెకండ్ యొక్క ప్రశ్నతోనే మీ రిజల్ట్ రావాల్సి ఉంటుందన్నమాట. మరి ఈ సూక్ష్మ శక్తుల పైన అధికారి అయ్యే అభ్యాసం ఒకవేళ మీలో లేకపోతే మనస్సు పైన సూక్ష్మ శక్తుల్లో మనస్సు ఒకటి కదా! అంటే మీ మనస్సు రాజైన మీ ఆర్డరు ఒక్క క్షణంలో చేయటానికి బదులు మీరిచ్చిన ఆర్డర్‌ని 3 నిమిషాల తర్వాత అది చేసినట్లయితే మీరు రాజ్యాధికారి అని పిలువబడతారా? లేదా 1 సెకండ్ యొక్క అంతిమ పరీక్షలో పాస్ అవ్వగలరా అప్పుడు? సెకండ్‌లో స్థితి కాలేదు మనస్సంటే. ఎన్ని మార్కులు దొరుకుతాయప్పుడు? ఒక సెకండ్‌లో స్థితి కాకుండా కొన్ని నిమిషాలు పట్టేసింది అంటే. ऐसे ही बुद्धि अर्थात निर्णय शक्ति पर भी अधिकारी हो, अर्थात जिस समय जो परिस्थिति है उसी प्रमाण उसी घड़ी निर्णय करना, इसको कहेंगे बुद्धि पर अधिकार। అలాగే బుద్ధి అంటే నిర్ణయ శక్తి పైన కూడా అధికారం మీకు ఉండాలి. అంటే ఏ సమయంలో ఏ పరిస్థితో అదే అనుసారం ఆ క్షణ నిర్ణయం తీసుకోవటమే बुद्धि पहना अधिकारम संपादिंचटम अंटार। ऐसे नहीं कि परिस्थिति व समय बीत जाए फिर निर्णयों के ये नहीं होना चाहिए था, अगर ये निर्णय करते हो तो बहुत अच्छा होता, तो समय पर और यथार्थ निर्णय होना ये निशानी है राज अधिकारी आत्मा की। ఇలా ఉండకూడదు. పరిస్థితి గడిచిపోయాక, సమయము గడిచిపోయాక, అయ్యో! ఇలాంటి నిర్ణయం నేను తీసుకొని ఉండకపోవలసింది. ఒకవేళ ఈ నిర్ణయం నేను తీసుకుంటే బాగుండేదేమో పరిస్థితి అని అప్పుడు అనుకోవటం అలా ఉండకూడదు. హ్మ్. సమయానికి యథార్థ నిర్ణయం తీసుకోగలగాలి. ఇది రాజ్యాధికారి ఆత్మ యొక్క చిహ్నం. तो चेक करो कि सारे दिन में राज्य अधिकारी अर्थात इन सूक्ष्म शक्तियों को भी आर्डर में चलाने वाले कहाँ तक रहे हैं. కాబట్టి చెక్ చేసుకుంటూ ఉండండి. రోజు మొత్తంలో రాజ్య అధికారిగా అంటే ఈ సూక్ష్మ శక్తుల్ని కూడా ఆర్డర్‌లో నడిపించేలాగా ఎంతవరకు తయారవుతున్నాము. रोज अपने कर्मचारियों की दरबार लगाओ, चेक कर लो कि स्थूल कर्म इंद्रियों व सूक्ष्म शक्तियां ये कर्मचारी कंट्रोल में रहे व नहीं रहे. రోజు మీ కర్మచారులైన కర్మేంద్రియాలు సభ పెడుతూ ఉండండి. చెక్ చేయండి వాటిని. స్థూలమైన కర్మేంద్రియాలు కానీ లేదా సూక్ష్మ శక్తులు కానీ ఈ మొత్తం కర్మచారులందరూ నా కంట్రోల్‌లో ఉన్నారా రోజు మొత్తంలో లేదా అని రోజు మీరు సభ ఏర్పాటు చేస్తూ ఉండండి. अभी से राज्य अधिकारी बनने के संस्कार అనేక జన్మ రాజ్యాధికారి बनाएंगे, समझा? ఇప్పుడు ఇలా రాజ్యాధికారి అయ్యే అలవాటు చేసుకుంటే ఈ సంస్కారం అనేక జన్మలు మిమ్మల్ని రాజ్యాధికారిగా తయారు చేసేస్తుంది. అర్థమైందా? ఇसी प्रकार संस्कार कहाँ धोखा तो नहीं देते हैं. ఇంకా మీ కర్మేంద్రియాలు సభ పెట్టాక చెక్ చేయాల్సిన విషయం ఏంటంటే, నా సంస్కారాలు కూడా ఎక్కడ నన్ను మోసం చేయటం లేదు కదా! आदि अनादि संस्कार अनादि शुद्ध श्रेष्ठ पावन संस्कार है, सर्वगुण स्वरूप संस्कार है व आदि देव आत्मा के राज्याधिकारीपन के संस्कार सर्व प्राप्ति स्वरूप के संस्कार हैं, संपन्न संपूर्ण के नेचुरल संस्कार हैं. तो संस्कार शक्ति के ऊपर राज्य अधिकारी अर्थात सदा अनादि आदि संस्कार इमाज हो, नेचुरल संस्कार हो. అనాది ఆది సంస్కారం. అనాది పరంధామంలో బిందువులో ఉండే సంస్కారం అనాది అంటే. ఆది అంటే సతీగల్లో ఏంటది? శుద్ధ శ్రేష్ఠ పావన సంస్కారాలు.
సర్వగుణ స్వరూపంగా ఉండే సంస్కారం. మరియు దేవాత్మగా ఉన్నప్పుడు రాజ్యాధికారి సంస్కారం. సర్వప్రాప్తి స్వరూపం యొక్క సంస్కారం. సంపన్న, సంపూర్ణ నేచురల్ సంస్కారాలు మనవి. కాబట్టి సంస్కారం అనే శక్తి పైన రాజ్యాధికారి కావడము అంటే సదా అనాది ఆది సంస్కారం మనలో ఇమర్జ్ అయి ఉండాలి. నేచురల్గా మన సంస్కారమే అది అనేలా తయారైపోవాలి. मध्याता द्वापर से प्रवेश होने वाले संस्कार अपने तरफ आकर्षित ही नहीं करे। संस्कारों के बस मजबूर ना बने, जैसे कहते हो ना कि मेरे पुराने సంస్కార హే. మధ్య సంస్కారం అంటే ద్వాపరయుగం నుండి మనలో ప్రవేశించినటువంటి సంస్కారాలు తమ వైపు మనల్ని ఆకర్షించకూడదు. సంస్కారాలకు వశం అవ్వకూడదు, బానిస కాకూడదు. ఎలాగైతే మీరు అంటారు కదా, నా అలవాటిది, ఏం చేయమంటారు, నా పాత సంస్కారం, అలా అయిపోకూడదు మరి అంటున్నారు బాబా. వశం అవ్వకూడదు. वास्तव में अनादि और आदि संस्कार ही पुराने हैं. ये तो मध्य द्वापर से आए संस्कार. వాస్తవానికి అనాది ఆది సంస్కారమే మీలో పాత సంస్కారం. నా పాత సంస్కారం అంటే ఏది? సతీగంలో ఉన్న సంస్కారం, బిందు రూపంలో పరంధామంలో ఉన్న సంస్కారం. ఏదైతే ఇప్పుడు బలహీనతలు పట్టుకొని ఇది నా సంస్కారం అని అంటున్నారో అది ద్వాపరయుగం నుండి వచ్చిన సంస్కారం, మధ్య సంస్కారం. तो पुराने संस्कार आदि के हुए व मध्य के हुए, कोई भी आदि के आकर्षण के संस्कार अगर आकर्षित करते तो संस्कारों पर राज्य अधिकारी कहेंगे. పాత సంస్కారము అంటే ఆది నుండి మీలో ఉన్నదాన్ని పాత సంస్కారం అనుకోవాలా, లేదా మధ్యలో ప్రవేశించిన సంస్కారాలు పాతవనుకోవాలా? కాబట్టి హద్దుల్లో ఉన్న ఆకర్షణ యొక్క సంస్కారం ఒకవేళ మిమ్మల్ని ఆకర్షిస్తూ ఉంటే సంస్కారాలపైన రాజ్యాధికారి అయ్యారు అని చెప్తారా? राज्य के अंदर एक शक्ति व एक कर्मचारी कर्मेंद्रिय भी अगर ऑर्डर पर नहीं है तो उसको संपूर्ण राज्य अधिकारी कहेंगे. మీ రాజ్యంలో ఒక శక్తి అయినా, మనసు బుద్ధి సంస్కారంలో ఒకటి అయినా, అలాగే ఒక్క కర్మచారి కర్మేంద్రియము అయినా మీ ఆర్డర్లో నడవడం లేదు అంటే మిమ్మల్ని సంపూర్ణ రాజ్యాధికారి అని అంటారా? आप सब बच्चे चैलेंज करते कि हम एक राज एक धर्म एक मत स्थापन करने वाले. ये चैलेंज सभी ब्रह्मा कुमार और ब्रह्मा कुमारियां करते हो ना, तो कब स्थापन होगा? भविष्य में स्थापन होगा. स्थापना के निमित्त कौन है? పిల్లలందరూ మీరు ఛాలెంజ్ చేస్తుంటారు కదా, ఒకే రాజ్యం ఒకే ధర్మం ఒకే మతాన్ని స్థాపన చేసేవాళ్ళం మేము అని. ఈ ఛాలెంజ్ కూడా బ్రహ్మ కుమార్ కుమారులందరూ చేస్తున్నారు కదా. ఎప్పుడు స్థాపన అవుతుంది ఒకే రాజ్యం ఒకే మతము? భవిష్యత్తులో స్థాపన అవుతుంది అనుకుంటున్నారా? స్థాపనకి నిమిత్తమయ్యేది ఎవరు? బ్రహ్మ హై విష్ణు హై. బ్రహ్మ ద్వారా స్థాపన होती है ना. బ్రహ్మ విష్ణు యా స్థాపనకు నిమిత్తం బ్రహ్మ ద్వారానే అవుతుంది కదా. जहाँ ब्रह्मा है तो ब्राह्मण भी साथ ही ब्रह्मा द्वारा अर्थात ब्राह्मणों द्वारा स्थापना. वो कब होगी? संगम पर्व सतयुग में. బ్రహ్మ ద్వారా స్థాపన అంటే బ్రాహ్మణుల ద్వారా స్థాపన అని కదా, మనందరము నిమిత్తం కదా. అది ఎప్పుడు స్థాపన అవుతుంది? సంగమ యుగంలోన సతయుగంలోన? वहाँ तो पालना ही होगी ना. ब्रह्मा व ब्राह्मणों द्वारा स्थापना ये अभी होनी है. సత్యగల వెళ్ళిపోయాక పాలన అనేది జరుగుతుంది అక్కడ. స్థాపన అనేది ఇప్పుడు జరుగుతుంది. तो पहले स्व के राज्य में देखो कि एक राज एक धर्म मन धारणा, एक मत है. अगर एक कर्मेंद्रिय भी माया की दूसरी मत पर है तो एक राज एक मत नहीं कहेंगे. కాబట్టి మొట్టమొదట మీ స్వయం యొక్క రాజ్యంలో చూసుకోండి. ఒకే రాజ్యము ఒకే ధర్మం అంటే ఒకే ధారణ ఒకే మతము ఉంటుందా నా కర్మేంద్రియాల పైన? ఒకవేళ ఒక కర్మేంద్రియమైనా కూడా మాయ ఇచ్చే రెండో మతం మీద నడవడం మొదలుపెట్టింది అంటే మీరు బాబా మతం మీద నడుస్తున్నారు, ఒక కర్మేంద్రియమైన మాయ మతం మీద నడవడం మొదలుపెట్టింది అనుకోండి, అప్పుడు ఒకే మతం ఒకే రాజ్యము మీలో ఉంది అని అన్నారు కదా.
तो पहले ये चेक करो कि एक राज्य एक धर्म स्व के राज्य में स्थापन किया है। वह कभी माया तख्त पर बैठ जाती, कभी आप बैठ जाते हो। चैलेंज को प्रैक्टिकल में लाया है वा नहीं, ये చెక్ కరో. కాబట్టి ఇది చెక్ చేసుకుంటూ ఉండండి. ఒకే రాజ్యం, ఒకే ధర్మం అనేది స్వయం యొక్క రాజ్యంలో మొట్టమొదట స్థాపన చేశానా? లేదా నా స్వరాజ్యంలో అప్పుడప్పుడు మాయా సింహాసనం మీద కూర్చొని నడిపిస్తుంది. అప్పుడప్పుడు నేను కూర్చుంటున్నాను. అలా లేదు కదా! అప్పుడప్పుడు నా రాజ్యం, అప్పుడప్పుడు మాయా రాజ్యం ఈ కర్మేంద్రియాలపైన. ఛాలెంజ్ ఏదైతే చేస్తున్నారో అది పూర్తి చేసుకునేలాగా ఉంటుందా మీ నడవడిక? आप चाहो अनादि संस्कार व इमर्ज हो और इमर्ज हो जाए मध्य का संस्कार, तो ये अधिकारीपन नहीं हुआ ना. మీరేమో అనాది సంస్కారం నాలో ఇమర్జ్ కావాలి అనుకుంటే మధ్య సంస్కారం మీలోకి వచ్చేస్తూ ఉంటే ఇది అధికారి స్థితి అని చెప్పరు కదా మీది. तो राज ऋषि अर्थात स्वाक्य सर्व के राज्य अधिकारी. राज्य अधिकारी सदा और सहज तब होंगे जब ऋषि अर्थात बेहद के वैराग्य वृत्ति के अभ्यासी होंगे. वैराग्य अर्थात लगाव नहीं, सदा बाप के प्यारे. కాబట్టి రాజఋషి అంటే సర్వ ఈ అన్ని రకాల రాజ్యాధికారి కావాలి. ఇప్పుడు బాబా వర్ణించిన మాదిరిగా రాజధికారి సదా మరియు సహజంగా ఎప్పుడు కాగలమంటే రాజాధికారిగా ఎప్పుడైతే ఋషి అవుతామో, అంటే అనంతమైన వైరాగ్య వృత్తి యొక్క అభ్యాసి అవుతామో అప్పుడే సదా రాజా కూడా కాగలం. వైరాగ్యం అంటే ఆకర్షణలో రాకుండా ఉండడం, సదా బాబాకు ప్రియంగా ఉండడం. ఏ న్యారాపన్ హీ ఏ ప్యారాపన్ హీ న్యారా బనాతా హై. బాబాకు ప్రియంగా తయారవడమే మనల్ని అతీతముగా తయారు చేస్తుంది. बाप का प्यारापन न्यारापन कार्य में आना, इसको कहते बेहद का वैरागी. బాబాకు ప్రియంగా తయారయ్యి ఏంటి బాబాకు ప్రియంగా తయారయ్యి అద్దెలో ఉన్న ఆకర్షణ నుండి అతీతంగా తయారై కార్యంలో రావాలి. దీన్ని ఏమంటారు? బేహద్ వైరాగి కావడం. बाप का प्यारा नहीं तो न्यारा भी नहीं बन सकते, लगाव में आ जाएंगे. బాబాకు ప్రియంగా కాకపోతే అతీతంగా కూడా కాలేము, ఆకర్షణలోకి వచ్చేస్తుంది. ఎక్కడైనా ఆకర్షణలోకి వస్తున్నాం అంటే బాబాకు ప్రియమైన స్థితిలో లేను అని, బాబాతో ప్రేమ ఎక్కువగా మనకి లేదు అని. बाप का प्यारा और किसी व्यक्ति व वैभव का प्यारा हो नहीं सकता, वो सदा आकर्षण से परे अर्थात न्यारे होंगे. బాబాకు ప్రియంగా ఎవరైతే తయారవుతారో వాళ్ళు ఏ వ్యక్తి వైభవంతో ప్రియం కారు. అర్థమవుతుందా ఈ లైన్? బాబా మీద ప్రేమ ఉండేవారికి ఏ వ్యక్తి ఏ వైభవము వేరేగా ప్రియము కాదు. वो सदा आकर्षण से परे अर्थात न्यारे होंगे. सदा ఆకర్షణ నుండి అతీతంగా ఉంటారు వాళ్ళు. इसको कहते हैं निर्लेप స్థితి. దీన్నే నిర్లేప స్థితి అని చెప్తారు. कोई भी हद के आकर्षण के लेप में आने वाले नहीं. అంటే అర్థం ఏంటి? హద్దులో ఉన్న ఆకర్షణ అనే లేపక్షేపంలోకి రారు వాళ్ళు. రచన व साधनों को निर्लेप होकर कार्य में लावे. రచన అంటే సాధనాలు, వీటిని నిర్లేప స్థితిలో ఉంటూ కార్యంలో ఉపయోగించాలి. వాటి ఆకర్షణలో రాకుండా ఉంటూ సాధనాలను ఉపయోగించాలి. ऐसे बेहद के वैरागी सच्चे రాజఋషి బన్నీ హో. ఇలాంటి అనంతమైన వైరాగిగా సత్యమైన రాజఋషిగా తయారయ్యారా. ऐसा नहीं सोचना कि सिर्फ एक व दो कमजोरी रह गई है. सिर्फ एक सूक्ष्म शक्ति व कर्मेंद्रिय कंट्रोल में कम है, बाकी सब ठीक है. लेकिन जहाँ एक भी कमजोरी है तो वो माया का गेट है. चाहे छोटा चाहे बड़ा गेट हो, लेकिन गेट तो है ना. अगर गेट खुला रह गया तो माया जी जगजीत कैसे बन सकेंगे. ఇలా అనుకోకండి ఎప్పుడైనా. కేవలము ఒక బలహీనతే ఉంది కదా నాలో, రెండు బలహీనతలే ఉన్నాయి కదా, మిగిలినంతా బాగున్నాను కదా. లేదా ఒక సూక్ష్మ శక్తే నా అండర్లో నడవట్లేదు, మిగిలినవి నడుస్తున్నాయి కదా. ఒక కర్మేంద్రియమే నా కంట్రోల్‌లో తక్కువుంది గానీ, మిగిలినవన్నీ బాగానే ఉన్నాయి కదా. అలా ఆలోచన చేయకండి. ఎందుకంటే, ఎక్కడైతే ఒక్కటైనా బలహీనత ఉండిపోతుందో,
అక్కడే మాయా గేట్ ఓపెన్ అయిపోతుంది. చిన్నది కావచ్చు, అది పెద్ద గేట్ కావచ్చు. అది గేటే కదా! ఒకవేళ గేట్ తెరవబడినట్లయితే మీలో బలహీనత అనే గేట్, మాయాజీతులు, జగజ్జీతులు ఎలా అయిపోతారు? మాయ రావడానికి గేట్ ఓపెన్ చేసి పెట్టేసి, మాయాజీతుల వాళ్ళంటే ఎలా అవుతారు? एक तरफ एक राज एक धर्म की सुनहरी दुनिया का आह्वान कर रहे और साथ साथ फिर कमजोरी अर्थात माया का भी आह्वान कर रहे, तो रिजल्ट क्या होगी? ఒకవైపు ఒకే రాజ్యం ఒకే ధర్మము స్వర్ణిమ ప్రపంచం రావాలని ఆహ్వానిస్తున్నారు, ఇంకోవైపు బలహీనత మాయను కూడా ఆహ్వానిస్తూ ఉంటే దాని రిజల్ట్ ఏమవుతుంది అని చెప్తున్నారు బాబా. దువిధమే రేజయింది. ఏమవుతుంది? సంశయంలో చిక్కుకుంటారు, ఎటు చెందకుండా అయిపోతారు. బంగారు ప్రపంచానికి చెందరు, మాయ రాజ్యానికి చెందరు. इसलिए ये छोटी बात नहीं है, समझो समय पड़ा है कर लेंगे. అటెన్షన్ కలిగిస్తున్నారు బాబా. చిన్న విషయమే కదా, నేను చెయ్యట్లేదు, మిగిలినవన్నీ చేస్తున్నాను కదా. అంటే ఏదైనా మనలో ఉన్న లోపము చిన్నది అనుకోకండి. ఇంకా టైం ఉంది కదా, చేసేస్తానులే అనుకోకండి. औरों में भी तो बहुत कुछ है, मेरे में तो सिर्फ एक ही बात है, వేరే వాళ్ళలో ఇంకా లోపాలున్నాయి, నాలో అయితే ఒకటే లోపం ఉంది. అలా ఆలోచించకండి. दूसरे को देखते देखते स्वयं ना रह जाओ. सी ब्रह्मा फादर कहा हुआ है, ఫాలో ఫాదర్ కహా హువా హై. ఇతరులను చూస్తూ చూస్తూ వాళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు, నేనుంటే ఏంటి అలాగా స్వయం ఉండిపోకండి. ఇతరులని చూస్తూ బాబా ఏం చెప్పారు? బ్రహ్మ ఫాదర్ని చూడండి, ఫాలో ఫాదర్ చేయండి. సర్వకి సహయోగి స్నేహి జరూర్ బనో, గుణగ్రాహక్ జరూర్ బనో, లేకిన్ ఫాలో ఫాదర్. అందరిలో కలిసి ఉంటూ సర్వలో స్నేహిగా తయారవ్వండి తప్పకుండా. గుణగ్రాహకులుగా తప్పకుండా తయారవ్వండి. అంటే అప్రిషియేట్ చేయండి ఎవరిలో ఉన్న గుణాలను చూసి. బయటకి అప్రిషియేట్ చేసేదిన్నప్పుడు చేయండి, లేదా మనసులోనైనా వీళ్ళలో ఈ విశేషత ఉంది అనేది గమనించండి. కానీ ఫాలో చేయడం మాత్రం బ్రహ్మ బాబానే ఫాలో చేయండి. ब्रह्मा बाप की लास्ट स्टेज राज ऋषि की देखी, इतना बच्चों का प्यारा होते भी सामने देखते हुए भी न्यारापन ही देखा ना. బ్రహ్మ బాబా యొక్క లాస్ట్ స్థితి రాజఋషి స్థితి చూసాం. పిల్లల పైన ఎంతో ప్రేమ ఉండేది బాబాకు, కానీ అందరి నుండి అతీత స్థితి చూసాం బాబాలో. వెళ్ళిపోయే ముందు బేహద్ కా వైరాగి, యహీ స్థితి ప్రాక్టికల్ మే దేఖి. బ్రహ్మ బాబాలో బేహద్ వైరాగ్యం అనేది ప్రాక్టికల్గా చూసారు. कर्म भोग होते भी कर्मेंद्रियों पर अधिकारी बन अर्थात राज ऋषि बन संपूर्ण स्थिति का अनुभव कराया. इसलिए कहते फॉलो फादर. కర్మ భోగం అనేది ఉంటూ కూడా కర్మేంద్రియాల పైన అధికారిగా తయారై, అంటే రాజఋషి అయి సంపూర్ణ స్థితి అనుభవం చేయించారు బాబా ఎదుటి వాళ్ళకు కూడా. అందువలన దీన్ని ఏమంటారు మరి? ఫాలో ఫాదర్ చేయమని చెప్తారు కదా బాబా ఈ విషయంలోని. తో అప్నే రాజాధికారిयों राज्य कारोबारियों को सदा देखना है, कोई भी राज्य कारोबारी कहाँ धोखा ना दे. కాబట్టి మీ రాజ్య అధికారులు, రాజ్య కార్య వ్యవహారం సంపాదించే కర్మేంద్రియాలు వాళ్ళందరినీ కూడా చూసుకుంటూ ఉండండి సభ పెట్టి రోజు. ఏ కార్య వ్యవహారాలు ఎక్కడ మోసం చేసేలాగా లేవు కదా కర్మేంద్రియాల ద్వారా, మనసు బుద్ధి సంస్కారం ద్వారా. చెక్ చేసుకోండి. समझा? अच्छा, आज भिन्न भिन्न स्थानों से एक स्थान पर पहुंच गए हैं. इसी को ही नदी सागर का मेला कहा जाता है. मेले में मिलना भी होता और माल भी मिलता है, इसलिए सभी मेले में पहुंच गए हैं. భిన్న భిన్న స్థానాల నుండి ఒకే స్థానం మధుబన్లో అందరూ చేరుకున్నారు. అంటే నదులన్నీ సాగరంతో మేళా జరుపుకోవటం అంటారు దీన్ని. మేళా అంటే మిలనము. మేళాలలో మిలనం కూడా జరుగుతుంది, మరియు మాల్ కూడా, అంటే ప్రాప్తులు కూడా లభిస్తాయి. అందువలన అందరూ మేళాలో చేరుకున్నారు కదా.
नए बच्चों के सीजन का ये लास्ट ग्रुप है। पुरानों को भी नयों के साथ चांस मिल गए। प्रकृति भी अभी तक प्यार से सहयोग दे रही है, लेकिन इसका అడ్వాంటేజ్ नहीं लेना, नहीं तो ప్రకృతి भी హోషియార్ है। కొత్త పిల్లల సీజన్లో లాస్ట్ గ్రూప్ ఇది। పాత పిల్లలకు కూడా ఛాన్స్ దొరికేసింది కొత్త వాళ్ళతో పాటు। ప్రకృతి కూడా ప్రేమతో సహయోగం ఇస్తుంది, కానీ దీని లాభాన్ని తీసుకోకండి, అడ్వాంటేజ్గా తీసుకోకండి దీన్ని। లేకపోతే ప్రకృతి కూడా తెలివైనదే, పాఠం చెప్తుంది మీకు అని చెప్తున్నారు బాబా। अच्छा, चारों ओर के सदा राजऋषि बच्चों को सदा स्वयं पर राज्य करने वाले, सदा विजयी बन निर्विघ्न राज्य कारोबार चलाने वाले राज अधिकारी बच्चों को, सदा बेहद के वैराग्य वृत्ति में रहने वाले सभी ऋषि कुमार कुमारियों को, सदा बाप के प्यारे बन न्यारे वो कार्य करने वाले न्यारे और प्यारे बच्चों को, सदा ब्रह्मा बाप को फॉलो करने वाले वफादार बच्चों को बाप दादा का याद प्यार और नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते। నలువైపులా ఉన్న సదా రాజఋషి పిల్లలకు సదా స్వయంపై రాజ్యం చేసి సదా విజయి అయి నిర్విఘ్న రాజ్యం చేసేటటువంటి రాజ్యాధికారి పిల్లలకు, సదా బేహద్ వైరాగ్య వృత్తిలో ఉండే ఋషి కుమార్ కుమారీలందరకు సదా బాబాకు ప్రియంగా తారే అతీతంగా ఉంటూ కార్యం చేసేటటువంటి న్యారే ప్యారే పిల్లలకు, సదా బ్రహ్మ బాబాను ఫాలో చేసి విశ్వాసపాత్రులైన పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే। పాఠం से అవ్యక్త బాప్ దాదాకి ములాఖాత్, పార్టీలతో కలుసుకుంటున్నారు అవ్యక్త బాప్ దాదా। మొదటి పార్టీ, अनेक बार की विजयी आत्माएं ऐसा अनुभव करते हो, విజయీ बनना ముష్కిల్ लगता है या सहज? అనేక సార్లు విజయీ ఆత్మలు మేము అనే అనుభవం అవుతుందా మీకు? విజయీగా తయారవడం కష్టం అనిపిస్తుందా, సహజం అనిపిస్తుందా? क्योंकि जो सहज बात होती है वो सदा हो सकती, मुश्किल बात सदा नहीं होती। ఎందుకంటే సహజము అనేది సదా ఉంటుంది, కష్టం అనిపించేది సదా చేయలేం మనం। जो अनेक बार कार्य किया हुआ होता वो स्वतः ही सहज हो जाता है। कभी कोई नया काम किया जाता है तो पहले मुश्किल लगता है, लेकिन जब कर लिया जाता है तो वही मुश्किल काम सहज लगता है। కొత్తగా ఏదైనా పని చేసినప్పుడు మొదట కష్టం అనిపిస్తుంది, అదే పని చేస్తూ ఉంటే తర్వాత సహజం అయిపోతుంది కదా। तो आप सभी इस एक बार के विजयी नहीं हो, अनेक बार के विजयी हो। अनेक बार के विजयी अर्थात सदा सहज विजय का अनुभव करने वाले, అలాగే ఒకసారి విజయం పొందిన వాళ్ళు కాదు కదా మీరు, ఎన్నో 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 మార్లు విజయి అయ్యారు। అందుకని విజయిగా అవడం అంటే సహజంగా అనుభవం అవుతుంది మీకు। जो सहज विजयी हैं उनको हर कदम में ऐसे ही अनुभव होता कि ये सब कार्य हुए ही पड़े, हर कदम में विजय हुए ही पड़े हैं। సహజ విజయి అంటే ప్రతి అడుగులో వాళ్ళకి అనుభవం అవుతుంది, కార్యాలన్నీ జరిగిపోయి ఉన్నాయి, ప్రతి అడుగులో విజయం ఉంది। होगी या नहीं होगी ये संकल्प भी नहीं उठ सकता, విజయం ఉందా లేదా అనేది కూడా సంకల్పం రాదు వాళ్ళకి। जब निश्चय है कि अनेक बार के विजयी है तो होगी या नहीं होगी ये क्वेश्चन ही नहीं। ఎందుకంటే అనేక సార్లు విజయి మేమే అనే నిశ్చయం ఉంది కదా, ఇంకా క్వశ్చనే లేదు ఉందా లేదా విజయం అని। నిశ్చయ की निशानी ही नशा और नशे की निशानी है खुशी। ఈ నిశ్చయం ఉంటే మనలోని విజయము నాది, ఎన్నోసార్లు విజయం పొందాను నేను అని నష ఉంటది మనకి। నష ఉంటే దాని గుర్తేంటి? ఖుషి ఉంటుంది। जिसको नशा होगा वो सदा खुशी में रहेगा। हद के विजय में भी कितनी खुशी होती है। जब भी कहाँ विजय प्राप्त करते हैं तो बाजे गाजे बजाते हैं ना, तो जिसको निश्चय और नशा है तो खुशी जरूर होगी, वह सदा खुशी में नाचता रहेगा। బాబా చెప్తున్నారు, ఎవరికైతే నష ఎక్కుతుందో వారు సదా ఖుషిలో ఉంటారు। హద్దులో హద్దులో ఉన్న విజయం, హద్దులో ఉన్న ప్రపంచంలో ఒక పరీక్ష పాస్ అయినా, ఒక పార్టీలో గెలిచిన, అందులో కూడా ఎంత ఖుషి జరుపుకుంటారు, బాజా బ్యాండ్ పెట్టి కదా। మరి ఇక్కడ కూడా ఎవరికి నిశ్చయం నష ఉంటుందో తప్పకుండా వారికి ఖుషి ఉంటుంది, సదా ఖుషిలో నాట్యం చేస్తూ ఉంటారు। शरीर से तो कोई नाच सकते, कोई नहीं भी नाच सकते, लेकिन मन में खुशी का नाच नहीं है तो बेड पर बीमार भी नाच सकते।
శరీరంతో కొంతమంది నాట్యం చేయగలరు, చేయలేరు. కానీ మనసుతో చేసే నాట్యం బెడ్ మీద పడుకున్న వాళ్ళు కూడా చేయగలరు. कोई भी हो ये नाचना सबके लिए सहज है क्योंकि విజయీ होना अर्थात स्वतः खुशी के बाजे बजाना. విజయిగా కావడం అంటే ఖుషి యొక్క బాజా సహజంగా మోగుతుంది. जब बाजे बजते तो पाँव आप पे ही चलते रहते. जो नहीं भी जानते होंगे वो भी बैठे बैठे नाचते रहेंगे. పాము హిలేగా, కాంది హిలేగా. నాట్యం చేయడం తెలియని వాళ్ళకు కూడా కాళ్ళు, భుజాలు కదలడం మొదలవుతాయి. అంటే ఏంటి మనసు అలా ఊగుతుంది వాళ్ళది. तो आप सभी अनेक बार के विजयी हो इसी खुशी में सदा आगे बढ़ते चलो. కాబట్టి అనేక సార్లు విజయం పొందిన ఆత్మలే మేమనే ఖుషిలో ముందుకు నడుస్తూ ఉండండి. दुनिया में सबको आवश्यकता ही है खुशी की. चाहे सब प्राप्तियां हों लेकिन खुशी की प्राप्ति नहीं है तो जो अविनाशी खुशी की आवश्यकता दुनिया को है वो खुशी सदा बांटते रहो. ప్రపంచంలో అందరికీ అవసరమయ్యేది ఖుషి. ప్రాప్తులన్నీ ఉన్నాయి, ఖుషి లేదు. కాబట్టి ప్రపంచానికి అవినాశి ఖుషి సదా పంచుతూ ఉండండి. సెకండ్ పార్టీతో మాట్లాడుతున్నారు బాబా. अपने को भाग्यवान समझदार कदम में श्रेष्ठ भाग्य का अनुभव करते हो. భాగ్యవంతుడను నేను అనుకుంటూ ప్రతి అడుగులో శ్రేష్ఠ భాగ్యం అనుభవం చేస్తున్నారా? क्योंकि इस समय बाप भाग्य विधाता बन भाग्य देने के लिए आए. भाग्य विधाता भाग्य बांट रहा है. ఎందుకంటే ఈ సమయంలో భాగ్య విధాతయే బాబా భాగ్యాన్ని పంచుతూ ఉన్నారు. बांटने के समय जो जितना लेने चाहिए उतना ले सकते हैं, सभी को अधिकार है. పంచే సమయంలోనే ఎంత కావాలంటే అంత తీసుకోవటానికి అధికారం అందరికీ ఇచ్చారు బాబా. जो ले जितना ले तो ऐसे समय पर कितना भाग्य बनाया है ये చెక్ करो. ఎంత కావాలంటే అంత, ఎంత ఏది కావాలంటే అది తీసుకునే ఛాన్స్ ఇచ్చారు బాబా ఈ సమయంలో. భాగ్యం మరి ఎంత భాగ్యం తయారైపోవాలి మీది. ఎంత తయారు చేసుకున్నాను चेक చేసుకోండి. क्योंकि अब नहीं तो फिर कब नहीं. इसलिए हर कदम में भाग्य की लकीर खींचने का कलम बाप ने सभी बच्चों को दिया है. ఎందుకంటే ఇప్పుడు లేకపోతే ఇప్పుడు లేదు. కాబట్టి ప్రతి అడుగులో భాగ్యం యొక్క గీత గీసే కలము బాబా పిల్లల చేతికి ఇచ్చేస్తారు. कलम हाथ में और छुट्टी है. जितनी लकीर खींचना चाहो उतना खींच सकते. कितना बढ़िया चांस है. కలము మీ చేతిలో పెట్టారు, మరి మీకే స్వతంత్రం ఇచ్చేసారు. ఎంత భాగ్యరేఖలు గీసుకోవాలంటే అంత గీసుకోండని. ఎంత గొప్ప ఛాన్స్ ఇది. तो सदा इस भाग्यवान समय के महत्व को जान इतना ही जमा करते हो ना. ऐसा ना हो कि चाहते तो बहुत थे लेकिन कर ना सके, करना तो बहुत था लेकिन किया इतना. ये अपने प्रति उल्हाना रह ना जाए. समझा. ఇలా అనుకోకండి. సదా ఈ భాగ్యవాన్ సమయం యొక్క మహత్వం తెలుసుకున్నంత జమ చేసుకుంటున్నారా? ఇలా అనుకోకండి. చాలా జమ చేసుకోవాలి అనుకున్నాను గానీ చేసుకోలేకపోయాను అనుకునేలాగా కాకూడదు. కానీ ఏం కావాలి? నేను ఎంత చేసుకోవాలనుకున్నాను అంత చేసుకున్నాను అనేలా ఉండాలి మీ రిజల్ట్. अर्थमैंदा. तो सदा भाग्य की लकीर श्रेष्ठ बनाते चलो और औरों को भी श्रेष्ठ भाग्य की पहचान देते चलो. वाह मेरा श्रेष्ठ भाग्य वाह. यही खुशी के गीत सदा गाते रहो. కాబట్టి సదా భాగ్య రేఖలు శ్రేష్టమైనవి తయారు చేసుకుంటూ వెళ్ళండి. ఇతరులకు కూడా భాగ్యం యొక్క గుర్తింపు కలిగించండి. ఓహో నా శ్రేష్ఠ భాగ్యం ఓహో అనే పాట సదా పాడుతూ ఉండండి. थर्ड पार्टी तो कलुస్తున్నారు बाबा. सदा अपने को स्वदर्शन चक्रधारी श्रेष्ठ आत्मा ही अनुभव करते हो. सदा మిమ్మల్ని మీరు స్వదర్శన చక్రధారి శ్రేష్ఠ ఆత్మలుగా అనుభవం చేసుకుంటున్నారా? स्वदर्शन चक्र अर्थात सदा माया के अनेक चक्रों से छुड़ाने वाले. स्वदर्शन चक्र सदा के लिए चक्रवर्ती राज्य भाग्य के अधिकारी बना देता है. స్వదర్శన చక్రం అంటే సదా మాయ యొక్క అనేక చక్రాల నుండి విడిపిస్తుంది, చక్రవర్తి రాజ్య భాగ్యానికి అధికారిగా తయారు చేసేస్తుంది. ये स्वदर्शन चक्र का ज्ञान इस संगम युग पर ही प्राप्त होता है. ब्राह्मण आत्मा है इसलिए स्वदर्शन चक्रधारी हो. స్వదర్శన చక్రం యొక్క జ్ఞానం సంగమ యుగంలోనే దొరుకుతుంది కాబట్టి బ్రాహ్మణ ఆత్మలే స్వదర్శన చక్రధారీలు మీరు.
బ్రాహ్మణం को सदा छोटे पर दिखाते. छोटे अर्थात ऊंचा. అందుకే బ్రాహ్మణుల్ని పిలక స్థానంలో చూపిస్తారు. అంటే ఉన్నత స్థానం ఇది. ब्राह्मण अर्थात सदा श्रेष्ठ कर्म करने वाले. ब्राह्मण अर्थात सदा श्रेष्ठ धर्म धारणों में रहने वाले. ऐसे ब्राह्मण होना. బ్రాహ్మణులు అంటే సదా శ్రేష్ఠ కర్మలు చేసేవారు. శ్రేష్ఠ ధర్మం అంటే శ్రేష్ఠ ధారణలో ఉండేవారు. అటువంటి బ్రాహ్మణులే కదా మీరందరూ. नामधारी ब्राह्मण नहीं, काम करने वाले ब्राह्मण, क्योंकि ब्राह्मणों का अभी अंत में भी कितना नाम है. పేరుకు బ్రాహ్మణులు కాదు, పని చేసి చూపించే బ్రాహ్మణులు, ధారణ చేసి చూపించే బ్రాహ్మణులు కావాలి మీరు. ఎందుకంటే బ్రాహ్మణులు కూడా ఇప్పుడు అంతిమ సమయంలో లౌకిక బ్రాహ్మణులు కూడా ఎంత విలువ ఉంది. आप सच्चे ब्राह्मणों का ही ये यादगार अब तक चल रहा है. సత్యమైన బ్రాహ్మణుల మీ విలువే ఇప్పుడు వాళ్ళ పేరు, వాళ్ళకి పేరు పెట్టుకున్న బ్రాహ్మణులు కూడా నడుస్తుంది చూడండి. कोई भी श्रेष्ठ काम होगा तो ब्राह्मणों को ही बुलाएंगे, क्योंकि ब्राह्मण ही इतने श्रेष्ठ है. ఏ పని శ్రేష్టమైంది జరగాలన్నా బ్రాహ్మణులనే పిలుస్తారు. ఎందుకంటే బ్రాహ్మణులే ఇంత శ్రేష్టమైనవారు. तो किस समय इतने श्रेष्ठ बने हो, अभी बने हो, इसलिए अभी तक भी श्रेष्ठ कार्य का यादगार चला आ रहा है. हर संकल्प, हर बोल, हर कर्म श्रेष्ठ करने वाले ऐसे स्वदर्शन चक्रधारी श्रेष्ठ ब्राह्मण ही सदा इस स्मृति में रहो. ఎప్పుడు తయారయ్యారంటారు మరి ఇంత శ్రేష్టంగా మీరు? ఇప్పుడు సంగమయుగంలోనే కదా. అందుకే మళ్ళీ సంగమయుగం వచ్చే వరకు కూడా బ్రాహ్మణ అనేటటువంటి పేరుకి ఎంతో మహిమ ఉంటుంది. ప్రతి సంకల్పం, ప్రతి మాట, ప్రతి కర్మ శ్రేష్టంగా చేసుకునేవారు మీరు. ఇలాంటి స్వదర్శన చక్రధారి శ్రేష్ఠ బ్రాహ్మణాత్మను అని సదా ఇదే స్మృతిలో ఉండండి అని చెప్తున్నారు బాబా. అచ్చా वरदान. ఈ రోజు వరదానము, अपनी पूजन को स्मृति में रख हर कर्म पूजन ही बनाने वाले परम पूज्य भव. తమ పూజను స్మృతిలో ఉంచుకుంటూ ప్రతి కర్మ పూజనీయంగా తయారు చేసుకునేటటువంటి పరమ పూజ్యులు కండి. अपने पूजन को स्मृति में रख हर कर्म पूजनीय बनाने वाले परम पूज्य भव. తమ పూజను స్మృతిలో ఉంచుకుంటూ ప్రతి కర్మ పూజనీయంగా తయారు చేసుకునేటటువంటి పరమ పూజ్యులు కండి. आप बच्चों की हर शक्ति का पूजन देवी देवताओं के रूप में होता है. మీ పిల్లల్లో ఉండే ప్రతి శక్తి యొక్క పూజ దేవీ దేవత రూపాలలో జరుగుతుంది. సూర్యదేవత, వాయుదేవత, పృథ్వీ ऐसे ही निर्भयता की शक्ति का पूजन काली देवी के रूप में है. सामना करने की शक्ति का पूजन दुर्गा के रूप में है. సూర్య దేవత అని, వాయు దేవత అని, మీలో ఉన్న శక్తులు ఇవన్నీ పృథ్వీదేవి అని, అలాగే మీలో ఉన్న నిర్భయత శక్తి గుర్తుగా కాళీదేవి రూపంలో పూజ చేస్తున్నారు. మీలో ఉన్న నిర్భయత శక్తినే కాళీ రూపంలో పెట్టి, అలాగే మీలో ఎదుర్కొనే శక్తి ఏదైతే ఉందో మాయను ఎదుర్కొనే శక్తి, దానికి గుర్తుగా దుర్గాదేవి రూపం పెట్టి పూజిస్తున్నారు. संतुष्ट रहने और करने की शक्ति का पूजन संतोषी माता के रूप में है. సంతుష్టంగా ఉండడము, సంతుష్టపరచడం అనే శక్తికి గుర్తుగా పూజ సంతోషి మాత రూపంలో చేస్తున్నారు. वायु समान हल्के बनने की शक्ति का पूजन पवन पुत्र के रूप में है. వాయు సమానంగా తేలిక స్థితి మీరు అనుభవం చేస్తున్నారే, ఆ శక్తికి గుర్తు పవన పుత్రుడు రూపంలో ఆంజనేయం రూపంలో పూజ చేస్తున్నారు. तो अपने इस पूजन को स्मृति में रख हर कर्म पूजनीय बनाओ, तब परम पूज्य बनेंगे. కాబట్టి తమ యొక్క ఈ పూజను స్మృతిలో ఉంచుకొని ప్రతి కర్మ పూజనీయంగా తయారు చేసుకోండి, అప్పుడే పరమ పూజ్యులు అవుతారు. स्लोगन, जीवन में संतुष्टता और सरलता का संतुलन रखना ही सबसे बड़ी विशेषता है. జీవితంలో సంతుష్టత మరియు సరళత యొక్క బ్యాలెన్స్ ఉంచుకోవటమే అన్నింటికన్నా గొప్ప విశేషత. जीवन में संतुष्टता और सरलता का संतुलन रखना ही सबसे बड़ी विशेषता है. జీవితంలో సంతుష్టత మరియు సరళత యొక్క బ్యాలెన్స్ ఉంచుకోవటమే అన్నింటికన్నా గొప్ప విశేషత. సంతుష్టత తెలుసు కదా అందరికీ. సాటిస్ఫై అవ్వడం, ప్రతి విషయంలో మనం సాటిస్ఫైగా ఉండడము, ఇతరులను కూడా సాటిస్ఫై చేయటం. సరళత, సరళత అంటే ఈజీ నేచర్. చిన్నవాళ్ళతో చిన్నలా, పెద్దవాళ్ళతో పెద్దగా, ముసలి వాళ్ళతో ముసలి వాళ్ళలా మన స్వభావం కలుపుకొని నడుచుకొని వెళ్ళిపోవడం.
సరళత. దానికోసం వర్ణించాలంటే చాలా ఉంటుంది. సరళత మనలో ఉంటే ఏ ఏ శక్తులు మనలో వచ్చేస్తాయి. ఏ శక్తి ఉంటే సరళత ఉంటది. సరళత ఉంటే ఏ శక్తులుంటాయి. మనం అనుభవం చేస్తే కూడా అర్థమైపోతుంది. బాబా దీనికి ఉదాహరణ బంగారంలో ఉంది సరళత అంటారు. మౌల్డ్ అయ్యే గుణం చూడండి. బంగారం వంగేలాగా ఇంకే లోహాలు వంగవు అంత స్మూత్‌గా. అలాగా మోల్డ్ అయ్యి ఏ పరిస్థితులను బట్టి, ఏ వ్యక్తులను బట్టి, వాతావరణాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి మనల్ని మనం మోల్డ్ చేసుకొని నడుచుకొని వెళ్ళిపోవడం. ఇది సరళత అంటారు. అచ్చా! ఈరోజు మురళీ బాబా రాజఋషి పిల్లల్ని చూసి మాట్లాడుతున్నారు. రాజు అవ్వడం అంటే స్వయం యొక్క కర్మేంద్రియాలు, సూక్ష్మ శక్తులు, మనస్సు, బుద్ధి, సంస్కారం మీద రాజు అవ్వండి. ఋషి అవ్వడం అంటే దేహము, ప్రపంచము, వ్యక్త భావాలు, వ్యక్త వైభవాలు, వీటన్నింటి ఆకర్షణ నుండి సదా దూరంగా ఉండండి. ఉం? అప్పుడు ఋషి అంటారు బేహద్ వైరాగి. ఏ ఒక్క శక్తి కానీ మనసు, బుద్ధి, సంస్కారంలో ఈ 3 శక్తులు ఏ శక్తి కూడా మీ ఆర్డర్‌లో లేదు అనే పరిస్థితి ఉండకూడదు. ఏ ఒక్క కర్మేంద్రియం కూడా ఆర్డర్‌లో నడవట్లేదని ఇలా ఉండకూడదు మీ రాజ్యం. అప్పుడే రాజ్యాధికారి అంటారు అని చెప్తున్నారు బాబా. ఇంకా ఏం చెప్తున్నారు బాబా? అనేక సార్లు విజయీ అయ్యామనే నిశ్చయం ఉంటే నశ ఉంటది. నశ ఉంటే ఆ ఖుషి ఆటోమేటిక్‌గా మీలో ఉంటుంది. సహజమైపోతుంది కూడా మీరు విజయం పొందడం ఈ నశలో ఉంటే అని చెప్తున్నారు బాబా. మనసు నాట్యం చేస్తూ ఉంటది కూడా. ఇంకా భాగ్యరేఖలు ఎంత కావాలంటే అంత గీసుకోండి. మీ చేతిలోనే కలము పెట్టేసాను. ఇప్పుడు ఛాన్స్ తీసుకోపోతే ఎప్పుడు లేదు. కాబట్టి మీ భాగ్యాన్ని మీరు గుర్తుంచుకొని, ఓహో! నా శ్రేష్ఠ భాగ్యం ఓహో! అని పాట పాడుతూ ఉండండి. ఇంకా బాబా ఏం చెప్తున్నారు? స్వదర్శన చక్రధారిగా ఇప్పుడు మీరైతేనే గదా! మీ విలువ మళ్ళీ సంగమయుగంలో మీరు సంగమయుగంలో వచ్చే వరకు కూడా, మళ్ళీ సంగమయుగం వరకు రీచ్ అయ్యే వరకు కూడా, లౌకికంలో కూడా బ్రాహ్మణ అనే పేరు పెట్టుకొని ఎంత వాళ్ళు పేరు సంపాదిస్తున్నారు అని బాబా అంటున్నారు. వాళ్ళ పోషణ జరుగుతుంది. ఎంత విలువ ఉంది బ్రాహ్మణులంటే. అది ఇక్కడి నుండే స్టార్ట్ అయింది మీ నుండే. శ్రేష్ఠ కర్మ చేసేవారు కావాలి మీరు. ఉన్నతమైన బ్రాహ్మణులంటే. పేరుకి బీక్కి కాదు. ధారణలో అలా తయారు చేసుకోండి నడవడిక. స్వదర్శన చక్రధారి అయి ఉండండి అని చెప్తున్నారు. మీ పూజను గుర్తుంచుకోండి. నాలో ఉన్న నిర్భయత శక్తి గుర్తే ఖాళీ రూపంలో పూజ జరుగుతుంది. నా పూజే అది. ఎదుర్కొనే శక్తి గుర్తుగానే దుర్గా రూపంలో పూజ జరుగుతుంది. సంతుష్టంగా ఉండే శక్తి గుర్తుగానే సంతోషి మాత రూపం. నేను తేలిక స్థితి అనుభవం చేసేదాన్ని గుర్తుగానే ఆంజనేయ రూపంలో పూజ, పవనపుత్రుని రూపంలో అని మీ ప్రతి పూజ యొక్క రూపాన్ని స్మృతిలో ఉంచుకొని మీ కర్మ కూడా అనుకోవడమే కాదు నేను పూజనీయుని అని, కర్మలు కూడా అలా పూజనీయంగా ఉండేలా తయారు చేసుకోండి, మార్చుకోండి. అప్పుడు పరమ పూజ్యులు అవుతారు మీరు. ఉత్తరాలు రాస్తారు కదా పరమ పూజ్య. పూర్వం ఉత్తరాలు రాసినప్పుడు పూజ్యులు, పరమ పూజ్యులు రాసేవారు. మన భారతదేశంలో ఈ పదం ఎప్పటి నుండో ఉంది చూడండి. కాబట్టి మనమే ఆ పరమ పూజ్యులు మనం గుర్తుంచుకొని కర్మలలో అది ఉపయోగించండి. పూజ్య స్థితిని కర్మల్లో తెండి దాన్ని. జీవితంలో సంతుష్టత, సరళత బ్యాలెన్స్ ఉంచుకుంటే ఇది అన్నింటికన్నా గొప్ప విశేషత అని చెప్తున్నారు బాబా. అచ్చా. ఓం శాంతి.
हो के गा रहा है अब ये जहान सारा, खुश हो के गा रहा है अब ये जहान सारा। अपना परम पिता शिव, अपना परम पिता शिव, कितना है प्यारा प्यारा, खुश हो के गा रहा है अब ये जहान सारा, खुश हो के गा रहा है अब ये जहान सारा। तुम सा कहाँ है कोई पाए कहीं नहीं हम, तुम सा कहाँ है कोई पाए कहीं नहीं हम। माया के तोड़ बंधन मन के मिटा दे जो,